అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ అన్బియా 76 నుంచి 92వ ఆయత్ వరకు 6వ రుక్కు. ఇదే వరప్రసాదాన్ని మేము నూహుకు ఇచ్చాము, గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు వీరందరికీ పూర్వం అతడు మాకు మొరపెట్టుకున్నాడు. మేము అతని ప్రార్థనను స్వీకరించాము. అతన్ని అతని ఇంటివారలను మహావేదన నుండి ముక్తిని ప్రసాదించాము. మా ఆయట్లను తృణీకరించిన జాతికి ప్రతిగా అతనికి సహాయాన్ని అందజేశాము. వారు చాలా చెడ్డ జనులు కాగా మేము వారిని అందరినీ పూర్తిగా ముంచివేశాము. ఇదే వరప్రసాదంతో మేము దావూద్ను సులైమాన్ను సత్కరించాము. జ్ఞాపకం చేసుకోండి ఆ సందర్భాన్ని. అప్పుడు వారిరువురు ఒక చేను వ్యాజ్యంలో తీర్పునిస్తున్నారు. అందులో రాత్రివేళ పరాయి వారి మేకలు పడి అంతటా తిరిగాయి. మరైతే మేము వారి న్యాయపాలనను స్వయంగా వీక్షిస్తూ ఉన్నాము. అప్పుడు మేము సరైన తీర్పును సులైమాన్కు బోధపరిచాము. నిజానికి నిర్ణయాధికారము జ్ఞానము మేము ఇరువురికి ప్రసాదించే ఉన్నాము. దావుద్తో పాటు ఆధీనపరిచాము మేము కొండల్ని పక్షుల్ని. అవి దేవుని పరిశుద్ధతను కొనియాడేవి. ఈ పని చేసిన వారము మేమే. మేము మీ ప్రయోజనార్థం కవచం నిర్మించే విద్యను అతనికి నేర్పించాము, తద్వారా మిమ్మల్ని ఒండొకరి విఘాతము నుండి కాపాడటానికి. మరి మీరు కృతజ్ఞులయ్యారా? మేము సులైమాన్కు తీవ్ర వాయు ప్రభంజనాలను స్వాధీనపరిచాము. అవి అతని ఆజ్ఞ మేరకు మేము శుభాలను పొందుపరిచిన భూభాగం వైపునకు ప్రసరించేవి. మేము ప్రతి విషయ పరిజ్ఞానము కలిగి ఉన్నవారము. ఇంకా శైతానులలో మేము చాలా వాటిని అతనికి ఆజ్ఞాబద్ధం చేసివేశాము. అవి అతని కోసం నీట మునిగి గజ ఈత కొట్టేవి. అదే కాక ఇతర పనులు చేసి పెట్టేవి. వీరందరినీ కనిపెట్టుకు ఉండేవారము మేమే. ఇదే బుద్ధి జ్ఞానం అధికారాల వరప్రసాదం మేము అయ్యూబ్కు ఇచ్చాము, గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు అతను తన ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. నాకు వ్యాధి సోకింది, నీవు కరుణామయుల కన్నా అధికతమ కారుణ్యం గలవాడివి అని. మేము అతని ప్రార్థనను అంగీకరించాము, అతనికున్న బాధను తొలగించాము. ఇంకా అతని భార్యా పిల్లలను మట్టుకే అతనికి ఇప్పించడానికి వారితో పాటు అంతమందిని ఇంకనూ ఇచ్చాము. మా ప్రత్యేక కారుణ్యంగా దైవారాధకులకు గుర్తుండే పాఠం కాగలగాలని. ఇదే వరప్రసాదాన్ని ఇస్మాయిల్, ఇద్రీస్, జుల్కిఫ్లకు ఇచ్చాము. వీరంతా సహనమూర్తులు. వీరిని మేము మా కారుణ్య ఛాయలో చేర్చుకున్నాము. వారు సదాచార పరాయణులలోని వారు. ఇంకా చేపవాణిని కూడా మేము అనుగ్రహించాము, గుర్తుకు తెచ్చుకోండి. అతను కోపంతో వెళ్ళిపోయాడు. మేము దానికి అతన్ని పట్టుకోబోవటం లేదని అనుకున్నాడు. చివరికి అతను చీకట్లలో నుంచి మొరపెట్టుకున్నాడు, నీవే తప్ప మరో దేవుడు లేడు. పరిశుద్ధమైనది నీ ఉనికి. నిస్సందేహంగా నేను చేసింది అపరాధమే. అప్పుడు మేము అతని ప్రార్థనను స్వీకరించాము, అతనికి దుఃఖం నుండి విముక్తిని కలిగించాము. ఇదే విధంగా మేము ఇస్పాసులను రక్షించుకుంటూ ఉంటాము. మరి జక్రియాను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు అతను తన ప్రభువుకు నివేదించుకున్నాడు, ప్రభు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టకు. మరి అత్యుత్తమ వారసుడు అయితే నీవే. కాగా మేము అతని ప్రార్థనను స్వీకరించాము, అతనికి యెహయాని ప్రసాదించాము. అతని అర్ధాంగిని అతని కోసం నయము చేశాము. వీరు సత్కార్య ఆచరణలో చురుకుగా శ్రమించేవారు. మమ్మల్ని మక్కువతోనూ భీతితోనూ వేడుకునేవారు. మా సమక్షంలో ఇనమ్రులై ఉండేవారు. మరి ఆ మహిళామణి తన శీలాన్ని రక్షించుకున్న ఆవిడ. మేము ఆమెలోకి మా ఆత్మలో నుంచి ఊదాము. ఇంకా ఆమెను, ఆమె కుమారుణ్ణి ప్రపంచం మొత్తానికి సూచనగా చేశాము. ఈ మీ సముదాయం వాస్తవానికి ఒకే సముదాయం. మరి నేను మీ ప్రభువును కనుక మీరు నన్నే ఆరాధించండి. కానీ ఇది జనుల నిర్వాకమే. వారు తమలో తాము తమ ధర్మాన్ని ముక్కలు చెక్కలు చేసుకున్నారు. అందరూ మా వైపునకే మరలవలసి ఉంది. ఇక సదాచారవర్తనులు విశ్వాసులైన పక్షంలో వారి ఆచరణకు గుర్తింపు లభించకపోదు. దాన్ని మేము గ్రంథస్థం చేసే పెడుతున్నాము. మేము 68వ వివరణ. ఇది హజరత్ నూహు చేసిన దువాను సూచిస్తుంది. సుదీర్ఘ కాలం వరకు
నిరంతరంగా కృషి చేసిన తర్వాత చివరికి అలసిసొలిసి ఆయన ఇలా ప్రార్థించారు, ప్రభు, నేను పరాజితుణ్ణి అయ్యాను, ఇక నన్ను ఆదుకో. అల్హమర్ సూరా 10వ ఆయత్. మరో చోట ప్రభు, ఈ తిరస్కారుల్లో ఏ ఒక్కరిని భూమిలో నివసించేందుకు వదిలిపెట్టకు. నూహు సూరా 26వ ఆయత్. మూలంలో హర్బిల్ అజీమ్ అనే పదాలు ప్రయోగించబడ్డాయి. హర్బిల్ అజీమ్ మహావేదన అంటే ఉద్దేశం. చరిత్రహీనమైన జాతి మధ్యన నివసించే విపత్తైనా కాగలదు, లేదా తుఫానైనా కాగలదు. హజరత్ నూహు గాథ వివరాల కోసం చూడండి. అల్ ఆరాఫ్ 59:64, యూనుస్ 71:73, హూద్ 25:48, బనీ ఇస్రాయిల్ 3. ఈ సంఘటన ప్రస్తావన బైబిల్లో లేదు. ఈదుల సాహిత్యంలోనూ మాకు దీనికి సంబంధించిన సూచనలేవీ కానరాలేదు. ముస్లిం వ్యాఖ్యాతలు దీనికి ఇచ్చిన వివరణల ప్రకారం ఒక వ్యక్తి పొలంలో మరో వ్యక్తి మేకలు రాత్రిపూట చొరబడ్డాయి. అతను హజరత్ దావూద్ సన్నిధిలో కేసు పెట్టాడు. అతని మేకలు పరిగ్రహించి ఇతనికి ఇచ్చివేయాలని ఆయన తీర్పు చేశారు. హజరత్ సులేమాన్ దీన్ని వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయంలో మేకలవాడు ఆ పొలాన్ని తిరిగి మునుపటిలా సిద్ధపరిచే వరకు మేకలు పొలం వాని వద్ద ఉండాలి. దీన్ని గురించే అల్లాహ్ సెలవిస్తున్నాడు, సులేమాన్కు ఈ తీర్పు ఊహను కలిగించింది మేము అని. కానీ కేసుకు సంబంధించిన ఈ వివరాలు ఖురాన్లో ప్రస్తావించబడలేదు, లేదా ఏ హదీసులోనైనా. ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని వివరించలేదు. అందువల్ల ఇలాంటి కేసులో ఇదే నిర్ధారిత ఇస్లామీయ శాసనమని చెప్పలేము. ఈ కారణంగానే హన్ఫీ, షాఫీ, మాలికీ తదితర ధర్మవేత్తల మధ్య ఈ విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎవరి పొలాన్నైనా మరొకరి పశువులు పాడు చేస్తే దానికి ఏదైనా నష్టపరిహారం ఉందా లేదా? అది విధించే మాట అయితే ఏ స్థితిలో విధిస్తారు, మరే స్థితిలో విధించరు. నష్టపరిహారం ఏ రూపంలో ఉంటుంది అనేవి భేదాభిప్రాయంలోని అంశాలు. ఈ పూర్వరంగంలో హజరత్ దావూద్, సులేమాన్ల ఈ ప్రత్యేక గాథను వివరించడంలో గల ఉద్దేశం ఒక విషయాన్ని బోధపరచడం. దైవ ప్రవక్తలు అలైహిస్సలాంలు ప్రవక్తలైనప్పటికీ దైవం తరపున అసాధారణ శక్తులు, సామర్థ్యాలు పొందినప్పటికీ మానవ మాతృలే. దైవాంశ సంభూతులు కారు. దైవత్వపు ఛాయలు కూడా వారిలో ఉండవు. ఈ కేసులో హజరత్ దావూద్కు వహీ ద్వారా మార్గదర్శనం జరగలేదు. ఆయన తీర్పు చేయడంలో పొరబడ్డారు. హజరత్ సులైమాన్కు మార్గదర్శకత్వం ఇవ్వబడింది. ఆయన సరైన తీర్పు చేశారు. నిజానికి ఇద్దరూ ప్రవక్తలే. ఆ తర్వాత ఈ మహనీయులు ఇద్దరి ప్రత్యేక ఘనతల్ని ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన కూడా ఈ ఘనతలన్నీ దైవ ప్రసాదితమైనవే అని, ఇలాంటి ప్రత్యేకతలు ఎవరినీ దైవంగా చేసివేయవని బోధించడానికే జరిగింది. మాటలో మాటగా న్యాయస్థానానికి సంబంధించిన మరో విషయం కూడా తెలిసింది. ఇద్దరు న్యాయమూర్తులు ఒకే కేసులో తీర్పు చెప్పినప్పుడు, ఇద్దరి తీర్పులు భిన్నమైనప్పుడు వాస్తవంగా ఒక తీర్పే సరైనది అయినప్పటికీ ఇద్దరూ ధర్మబద్ధమైన వారుగానే పరిగణించబడతారు. అయితే ఇద్దరిలోనూ న్యాయం చెప్పే అవసరమైన సామర్థ్యం తప్పనిసరిగా ఉండి తీరాలి. వారిలో ఏ ఒక్కరూనూ అజ్ఞానం, అనుభవరాహిత్యంతో అన్యాయం చేయడానికి కూర్చోరాదు. ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవచనాల్లో ఈ విషయాన్ని మరింత విడమర్చి తెలిపారు. బుఖారీలో అమ్ర్ బిన్ ఆస్ ఉల్లేఖనం ఒకటి ఉంది. అందులో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అధికారి న్యాయం చేయడానికి, సరైన తీర్పు చేయడానికి తన వంతుగా సాయశక్తులా కృషి చేసి సరైన తీర్పు చేసిన పక్షంలో రెండింతల ప్రతిఫలం లభిస్తుంది. తప్పుడు నిర్ణయం చేసిన పక్షంలో ఒకంత ప్రతిఫలం. అబూ దావుద్ ఇబ్ను మజాలలో హురేదా ఉల్లేఖనం ఉంది. ఇబ్ను మాజాలలో బురేదా ఉల్లేఖమున ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, న్యాయమూర్తులు 3 విధాల వారు ఉంటారు. వారిలో ఒకరు స్వర్గవాసి, ఇద్దరు నరకవాసులు. సత్యాన్ని కనుగొని దానికి అనుగుణంగా తీర్పు చేసేవాడు స్వర్గవాసి. సత్యాన్ని గ్రహించినప్పటికీ సత్యానికి వ్యతిరేకంగా తీర్పు చేసేవాడు నరకవాసి. అలాగే జ్ఞానం లేకున్నా జనుల మధ్య తీర్పులు చేయడానికి ఉద్యుక్తుడైన వాడు కూడా నరకవాసియే.
మూలంలో షుఆ, దావూద్, దావూద్తో పాటు అనే పదాలున్నాయి. లిదావూద్, దావూద్ కొరకు అనే పదాలు కాదు. అంటే దావూద్ కొరకు కాక దావూద్ అలైహిస్సలాంతో పాటు పర్వతాలను పక్షులను ఆధీనపరచడం జరిగిందన్నమాట. ఈ ఆధీనతకు ఫలితంగానే అవి కూడా ఆ మహనీయునితో పాటు దైవనామ సంకీర్తన చేసేవన్నమాట. ఇదే విషయం సాత్ సూరాలోనూ చెప్పబడింది. మేము ఆయనతో పాటు కొండల్ని ఆధీనపరిచాము. ప్రాతః సాయంకాలాలు దైవనామ సంకీర్తనం చేసేవి. పక్షుల్ని సైతం ఆధీనపరిచాము. అవి ఏకత్రమయ్యేవి. అన్నీ ఆయన చేసే కీర్తనలను వల్లించేవి. సబాసూరాలో దీనికి మరింత వివరణ దొరుకుతుంది. పర్వతాలకు మేము ఆదేశం ఇచ్చాము, అతనితో పాటు కీర్తనలను వల్లించండి అని. ఇదే ఆదేశాన్ని పక్షులకు ఇచ్చాము. ఈ వచనాల వల్ల అర్థమయ్యేది ఏమిటంటే, హజరత్ దావూద్ దైవ స్తోత్రగానం చేసేటప్పుడు ఆయన సమున్నత సుమధుర కంఠధ్వని వల్ల కొండలు మారుమ్రోగేవి, పక్షులు ఆగిపోయేవి, వాతావరణం రక్తి కట్టేది. ఈ భావాన్ని సమర్థించే ఒక హదీస్ ఉంది. దాని ప్రకారం హజరత్ అబూ మూసా అష్అరీరా కంఠం అసాధారణంగా శ్రావ్యమైనది. ఆయన ఒకసారి ఖురాన్ పారాయణం చేస్తున్నారు. ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం అటుగా వెడుతూ ఆయన కంఠం విని నిలిచిపోయారు. చాలాసేపటి వరకు వింటూ ఉన్నారు. ఆయన ముగించిన తరువాత ఆ వ్యక్తికి దావూద్ అలైహిస్సలాం కంఠమాధుర్యంలో ఒక భాగం ప్రాప్తమైంది అని అన్నారు.